చేసినారంటే మీ లైఫ్ మారిపోతుంది అనమాట. మనకి ఎవరైనా హెల్ప్ చేస్తున్నారంటే మనం రెడీగా థ్యాంక్ యూ అని చెప్పాలి, హెసిటేట్ చేయకూడదు. అదే మాదిరి మనం ఎవరికైనా ఏమైనా తప్పు చేసినాము, మన వల్ల ఎవరికైనా మనసు బాధపోయిందంటే సారీ చెప్పాలా. ఎక్స్క్యూజ్ మీ కూడా అదే మాదిరి. ఇప్పుడు మీరు క్లాస్లో నుంచి బయట పోతారు, అంతలోపల నెక్స్ట్ క్లాస్ టీచర్ వచ్చేస్తారు, మీరు టాయిలెట్ పోయి ఉండొచ్చునో లేకపోతే ఆఫీస్ రూమ్ పోయి ఉండొచ్చునో ఫ్రెండ్తో మాట్లాడే లోపలికి లేట్గా వచ్చినప్పుడు ఏం చెప్తారు మీరు? మే ఐ కమ్ ఇన్ మేడం, ఎక్స్క్యూజ్ మీ మిస్ అని చెప్తారా చెప్పరా? ఎస్, అది మనం ఎక్స్క్యూజ్ మీ చెప్పాలా. ఈ 3 మ్యాజికల్ వర్డ్స్ జ్ఞాపకం పెట్టుకున్నారంటే మీ లైఫ్లో మీరు అనుకునేదంతా సాధించవచ్చు అనమాట. మనము ఈగో ఉండకూడదు, మనకి ఈగో లేకుండా ఎవరైనా మనం తప్పు చేసినామంటే మనం చెప్పాలా, సారీ చెప్పాలా మనం చేసినామంటే. ఇప్పుడు మనం రోడ్లో పోతా ఉంటాము, టపాల్ని ఎవరికైనా తగులుతాం, మనము తగిలిందని మనం ఏమంటాం? సారీ సారీ అంటాము. అదే మాదిరి మనం పోయేటప్పుడు తుమ్ము వస్తుంది, మనకే మన పక్కన ఎవ్వరు ఉండరు, మనం తనీగా ఉంటాము, అయితే కూడా మనకు తుమ్ము వచ్చిందంటే మనం ఏం చెప్తాం? ఎక్స్క్యూజ్ మీ మనం చెప్పుకుంటాం అనమాట. అది ఇంకోరికి చెప్పేలాగా పక్కన ఎవరుంటారో ఉండకపోయినా కూడా మన ఆటోమేటిక్గా మన నోట్లో నుంచి వచ్చేస్తుంది. ఇదా 3 మ్యాజికల్ వర్డ్స్ మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సింది. ఇప్పుడు ఈ 3 వేస్ చిల్డ్రన్ ఎక్స్ప్రెస్ అఫెక్షన్. మీరు మీ అమ్మకి సంతోషంగా ఉందంటే ఏం చేస్తారు? మీ అమ్మని, అమ్మకి సంతోషంగా ఉంటే అమ్మ దగ్గర పోయి ఏం చెప్తారు? కట్టి పెట్టుకుంటారు కదా. స్కూల్ నుంచి రాగానే ఏం చేస్తారు? బ్యాగ్ ఒక మూల వేసేస్తాం, చెప్పులు ఒకలా వేసేస్తాం, అమ్మ అమ్మ అనడు మా క్లాస్లో ఆ పిల్లకాయ ఉళ్ళే ఆ పిల్ల ఉళ్ళే అనేసి మొత్తం కదా చెప్పేస్తామా మనం అమ్మకి. ఆ, అంత అఫెక్షనెట్గా ఉంటాం అనమాట అమ్మ అంటే. అది మనం షాక్ హ్యాండ్ ఇస్తాము, అదే చేస్తాం. ఇప్పుడు సోషల్ లైఫ్కి పోయారనుకోండి, స్కూల్ తర్వాత మనకు పెద్ద అయినాక అప్పుడు ఏం చేయాలా? మనం ఇంకోరిని అండర్స్టాండ్ చేసుకోవాలా. వాళ్ళు ఏమైనా చెప్పినారంటే ఎందుకు అమ్మారు చెప్పినారు వాళ్ళు అనేసి మొదల్లో అర్థం చేసుకుని దాని తర్వాత మనము రియాక్ట్ అవ్వాలా. ఎవరిని ఏమైనా చేసినారంటే అప్రిషియేట్ కూడా చేయాలా. కరెక్ట్ కదా. ఇప్పుడు మన ఇట్లా ఏమైనా మంచి పని చేసినామంటే అమ్మ నన్ను ఏమంటారు? గుడ్ జాబ్ అంటే మనం ఒక కలర్ వేస్తాము, అది సరిగా లేకపోయినా కూడా పర్వాలేదు, గుడ్ జాబ్, ఎవడన్నా గ్రేట్ జాబ్ అంటాం కదా. ఆ మాదిరి ఎవరు ఏ చిన్న పని చేసినా కూడా మనము అప్రిషియేట్ చేయాలా. ఎట్లా చేయొచ్చు మనం చిన్న పిల్లకాయలు ఎట్లా అంటే, ఇప్పుడు మనకి గిఫ్ట్లు ఇవ్వచ్చును, మీరు కార్డ్స్ వేసి ఇవ్వచ్చును, ఒక థ్యాంక్ యూ చెప్పచ్చును, అదంతా కూడా అప్రిషియేషన్ అనమాట. ఇంకోటి ఎమోషనల్ ఫీలింగ్స్. మనకి మనం ఏమనుకున్నా మనసులో అది మనం బయట చెప్పగలగాలి. వాళ్ళు ఏం చేస్తా ఉంటారు, వాళ్ళు అన్న అనుకుంటారా అనుకోకూడదా, మరంతా అనుకోకూడదు అనమాట. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, నేను చిన్నప్పుడు నాకు అప్పుడు 14 years ఉండొచ్చు అనుకుంటా. అప్పుడు మేము ఒక సినిమాకి పోయినాం, మా పేరెంట్స్ తో పోయినాను. ఆవిడ వెనకాల ఒక పోకిరి పిల్లగా ఉన్నాడు కదా, వాడు వచ్చి వెనకాల కాలు దిగిస్తా ఉన్నాడు. వాడు నేను తిరిగి చూసినాను గమ్మన్నాడు, రెండోసారి చేసినాడు తిరిగి చూసినాను గమ్మన్నాడు, మూడోసారి చేసినప్పుడు ఏం చేసినాను? లేచి నిల్చుకొని చంపేస్తాను రా రాసుకెళ్ళి అన్నాను. అంతదా. దాని తర్వాత వాడు ఆ సీట్లో నుంచి పరిగెత్తే వేసినాడు. ఆ మాదిరి మనల్ని మనము కాపాడుకునేదానికి కూడా మనం ఎవరు ఏమన్నా అనుకుంటారా ఏమనేది ఫీల్ అవ్వకుండా మనం ఏం చెప్పాలనుకున్నామో అది చెప్పేయాలన్నమాట. ఇప్పుడు మీరు ఒక ఎగ్జాంపుల్ అడుగుతాను, చెప్పండి. మీ ఫ్యామిలీలో మీకు మోస్ట్ అఫెక్షనేట్ పర్సన్ అంటే మీరు ఎవరిని చెప్తారు? చేట్ల వేయండి. మోస్ట్ అఫెక్షనేట్ పర్సన్ మీరు ఎవరిని అనుకుంటారు మీ ఇంట్లో? డాడ్, వెరీ గుడ్. అమ్మ, అమ్మ నాన్న, కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. అమ్మ నాన్నకి మించినవే ఎవరు లేరనమాట. సూపర్ హీరో అట్లా అంటే, సూపర్ హీరో అంటే ఎవరిని చెప్తారు మీరు? అమ్మలు నాన్నలతో అందరికీ. అందుకే అమ్మ నాన్నల్ని దేవుడు అందరింటికి వచ్చి ఉండని వల్ల కాదు అనేసి అమ్మ రూపంలో నాయన రూపంలో మనకి ఇంటికి ఇచ్చినారనమాట. సో అందుకే అమ్మ నాన్న మాతా పిత గురు దైవము అని చెప్పినారు. అమ్మ నాయల్ని ప్రేమించాలి, గురువుల్ని గౌరవించాలి, దేవుళ్ళని పూజించాలి. ఇదంతా ఎప్పుడు నేర్చుకుంటాం మనం? మన ఇంట్లో మన అమ్మ వాళ్ళ దగ్గర వాళ్ళు చేసేది చూసి మనమే నేర్చుకుంటాం అనమాట. ఇప్పుడు మన లైఫ్లో ఏదిరా బెస్ట్ పార్ట్ అంటే, మన ఫ్యామిలీ మన ఫ్రెండ్ మరి హెల్ప్ చేయాలా, ఫ్రెండ్ వచ్చి ఫ్యామిలీ మరి సపోర్ట్ చేయాలా. అట్లాంటప్పుడు మనకి మన లైఫ్ వచ్చి బాగా ఉంటుంది. అట్లాంటి ఫ్రెండ్స్ని మనము వెతుక్కోవాలా. మీ ఫ్రెండ్స్ని చెప్పు, నీ గురించి చెప్తానని చెప్తారు కదా, ఆ మాదిరిగా మీరు ఫ్రెండ్స్తో మూవ్ అయ్యేటప్పుడు ఎట్లాంటి వాళ్ళు ఎవరు అనేసి అడుక్కొని మీరు మూవ్ అవ్వాల. ఇప్పుడు ఒక అఫెక్షనేట్ ఫ్యామిలీలో ఉండే పిల్లకాయలు ఏమేమి నేర్చుకుంటారు చెప్పండి? మీ ఇంట్లో మీరు ఏమేమి చెప్పించినారు మీ అమ్మ వాళ్ళకి? మీకంతా ఏం చెప్పించినారు?
ఏం చెప్పిస్తారు అమ్మ వాళ్ళు ఇంట్లో తల లేయంగానే, పొద్దున్న లేయంగానే పళ్ళు తోముకో, స్నానం చెయ్యి, దేవుడికి దండం పెట్టుకో, పెద్దవాళ్ళకి మర్యాద ఇయ్యి అని చెప్తారు కదా. ఆ, గుడ్ మేనర్స్ చెప్పిస్తారు, కరెక్ట్. రెస్పెక్ట్ ఇవ్వాలా అని చెప్పిస్తారు. ఉమ్, ఇంకా మనము స్పెండ్ చేయాలి టైం ఫ్యామిలీ తోటి. డైలీ ఒక హాఫ్ అన్ అవర్ అయినా పడుకునే ముందు మొబైల్స్ టీవీ అంతా ఆఫ్ చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ ఫ్యామిలీతో మీరు టైం స్పెండ్ చేయండి. ఎంత జాలీగా ఉంటుందో తెలుస్తుంది మీకు. కథలు చెప్పుకోండి, నాయన ఒళ్ళో పండుకోండి, వాళ్ళ పైన ఎగిరి దుమ్మకండి. ఏం చెప్పినా వాళ్ళు హ్యాపీగా ఉంటారు. వాళ్ళు ఏమి చెప్పరు మనల్ని. అంత బాగా జాలీగా ఉంటుంది అనమాట. డిసిప్లిన్ చెప్పిస్తారు, కరెక్ట్. అన్ని మనకు నేర్పిస్తారు, మంచి హ్యాబిట్స్ అని చెప్పిస్తారు. మనం బాగా చేసినామంటే మనల్ని అప్రిషియేట్ చేస్తారు. మన ట్రెడిషన్స్, మన కల్చర్ గురించి మనం తెలుసుకోవచ్చును. పెద్దవాళ్ళకి హెల్ప్ చేసేది ఎట్లా, మనం ఎట్లా షేర్ చేయాలా, అమ్మకి వచ్చి కిచెన్లో అంతా హెల్ప్ చేయాలా, నాన్న పనిలో హెల్ప్ చేయాలా. మిమ్మల్ని నేను ఎందుకు తెలిసినా పోయి వెజిటబుల్ తేండి అని చెప్పినాను. మీరు కిచెన్కి పోయి ఉంటే అమ్మ వచ్చి ఎక్కడ పెడతారు వెజిటబుల్స్ ఏమి అనేది మీకు తెలుస్తుంది. నాయనకు ఎందుకు ఇష్టమైన కలర్ అడిగినాను, నాయన గురించి మీకు ఎంత తెలుసుకొని ఉండారు అనే కోసందా నేను మీ నాయనకి ఏమి ఇష్టమైన కలర్ అడిగినాను. ఓకేనా. ఇప్పుడు మనము ఇదంతా నేర్చుకున్నాం కదా. ఇప్పుడు ఒక చిన్న కథ చెప్తానంట అఫెక్షనేట్ గురించి. ఒక ఇంట్లో అక్క తమ్ముడు ఉన్నారు. ఇద్దరు ఆడుకుంటా ఉంటారు, జాలీగా ఉంటారు అనమాట. ఒక రోజు ఏమైంది, వాళ్ళిద్దరు పరిగెత్తేటప్పుడు ఒక టేబుల్ తగిలి తమ్ముడు కింద పడినాడు. దాంతో పాటు ఫ్లవర్ వాజ్ పైన ఉండింది, అది డబ్బాలని కింద పడిపోయింది. అంతే అక్క కోపం వచ్చేసింది. నా ఫ్లవర్ వాజ్ నువ్వు ఎట్లా వించుతావు, అది నాన్నమ్మ నాకు ఇచ్చిన ఫ్లవర్ వాజు, అమ్మ వించుకున్నావు నువ్వు అంటే. నేను కావాల్సిన చేయలేదక్క, అది విరిగిపోయింది అంటే. లేదు నువ్వు కావాలనే చేసినావు అనేసి ఇద్దరు జగడాలు వేసుకొని మూతులు ఇట్ట ఒకరు తిప్పుకొని, ఒకరు ఇట్లా పోయినారంట, ఒకరు అట్లా పోయేసినారంట. బయట పోయితే ఫ్రెండ్ ఇంటికి పోతాము, అక్క పోయేసింది, నేను అట్లా పోతాను, తమ్ముడు పోయేసినాడు. పోయేటప్పుడు దారిలో అక్క అనుకుందంట, పాపం తమ్ముడు మనం అమ్మ అడిగి ఉండకూడదు, వాడికి తెలియకుండానే చేసినాడు అనుకునిందంట. అదే మరి తమ్ముడు ఏమనుకున్నాడు, అక్క వచ్చి అమ్మ తిట్టి ఉండకూడదా, అయితే నేను కూడా అక్క మీద కోపం చేసుకొని ఉండకూడదు ఈ మాదిరి అనుకున్నాడంట. వచ్చేటప్పుడు ఏమి, అక్క తమ్ముడికి ఒక గిఫ్ట్, తమ్ముడు వచ్చి అక్కకు ఒక గిఫ్ట్ తీసుకుని ఇంటికి రాగానే వాళ్ళ నాన్నమ్మ ఉండిందంట. ఏమి రా ఈ మూతులు ఇద్దరు ఇట్లా పెట్టుకో ఉంటారు, ఏమైంది ఇద్దరికి అంటే. నాన్నమ్మ వీడు నా ఫ్లవర్ వాజ్ నువ్వు ఇచ్చింది నాకు ఇష్టమైన ఫ్లవర్ వాజ్ వించేసినాడు అని. లేదు నాన్నమ్మ నేను కావాలని చేయలేదు, అది విరిగిపోయింది అంటాడు వాడు. అనేసి చెప్తే వీడంటాడు, ఓకే అమరంతా మీరు ఈ మరి కోపం చేసుకోకూడదు, నేనేం చెప్తాను, అక్క తమ్ముడు అన్న చెల్ల అంటే ఎట్లా ఉండాలనేసి. మనము ఆవని ఆవటంలో అక్క తమ్ముళ్ళ పండుగ చేసుకుంటాం కదా. అప్పుడు మీరేం చెప్తారు, అక్క వచ్చి తమ్ముడు చేతికి రాఖీ కట్టి నువ్వు బాగా ఉండాలా, హ్యాపీగా ఉండాలా అని చెప్తే, తమ్ముడు వచ్చి ఏదైనా గిఫ్ట్ ఇచ్చేసి, అక్క నేను నీకుండాను, అట్ ఎనీ టైం నీకు ఏం హెల్ప్ కావాలన్నా నేను చేస్తాను అని చెప్పేసి బ్రదర్ చెప్తాడు కదా. ఆ మరిద మీరు అన్యోన్యంగా ఉండాలా అంటే ఇద్దరు ఒకరికొకరు సారీ చెప్పుకుంటారు, గిఫ్ట్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటారు, అంతటితో వాళ్ళ కోపాలు పోయేస్తుంది. అదే మాదిరిగా మనము ఇంట్లో కూడా ఎవరికేం కోపం వచ్చినా అండర్స్టాండ్ చేసుకొని మర్చిపోయి అందరితోటి హ్యాపీగా సంతోషంగా ఉండాలన్నమాట. ఓకే, ఇప్పుడు లాస్ట్ లో ఒక యాక్టివిటీ చేసుకుని మనం ముగిస్తామా. నెక్స్ట్ సెషన్ కి మనము బ్రెయిన్ రెడీ చేసుకుంటామా. మనము రెండు చేతిలో పెట్టుకోండి, ఒక తంబు ఒక లిటిల్ ఫింగర్. నెక్స్ట్ టైం ఏం చేయాలా, ఈ తంబు ఈ లిటిల్ ఫింగర్ చేసుకోవాలా. నెక్స్ట్ టైం మళ్ళీ ఈ లిటిల్ ఫింగర్ ఈ తంబు, మళ్ళీ ఈ తంబు లిటిల్ ఫింగర్. ఈ మరి చేయండి. ఇది వచ్చి బ్రెయిన్ కు మంచి ఎక్సర్సైజ్ అనమాట. మన కోఆర్డినేట్ అవుతుంది కదా. మనం బ్రెయిన్ చెప్పింది మనం చేసే మరి ఉండాల, మనం చెప్పేది బ్రెయిన్ పోయి వర్క్ అవ్వాలి. రెండు మన బ్రెయిన్ లో ఒక లెఫ్ట్ బ్రెయిన్ రైట్ బ్రెయిన్ అంతా యాక్టివ్ గా ఉండాలంటే ఈ మాదిరి కుట్టి కుట్టి ఎక్సర్సైజులు చేస్తూ ఉండండి. మనకు వచ్చి యాక్టివ్ గా ఉంటాం మనం కూడా లైఫ్ లో. ఓకేనా. మీరు ఇంక మీట అఫెక్షనేట్ గా ఉండండి, ఫ్యామిలీ తోటి హ్యాపీగా ఉండాలా, సంతోషంగా ఉండాలనేసి నేను ప్రే చేస్తాను. జై వాసవి. థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ గివెన్. జై జై వాసు. స్క్రీన్ షేరింగ్ స్టాప్ చేసేదా మీనా. మీనా గారు ఇంట్రడక్షన్ చేయండి అరవింద్ గారిని.
మీనా గారు, ఆ? అరవింద్ గారిని ఇంట్రడక్షన్ చేయండి, నెక్స్ట్ స్పీకర్ ని. ఇంట్రడ్యూస్ చేసేస్తున్నా. చేయండి. ఒక నిమిషం. ఎస్, జయవాసవి మనకి నెక్స్ట్ స్పీకరు. అప్రిసియేషన్ గురించి పిల్లకాయలకి క్లాస్ మరి తీస్తారు. ఆయన కోసూరులో ఎంసీఏ గ్రాడ్యుయేట్. 50 ఇయర్స్గా ఉండేది వాళ్ళ శ్రీ గీతా టెక్స్టైల్స్ అని. దాన్ని ఆయన ఎప్పుడు చూసుకుంటా ఉంటారు. 3rd జనరేషన్ ఆ బిజినెస్ని చూస్తూ ఉంటారు. వాళ్ళు మెయిన్గా కార్పొరేట్స్కి, స్కూల్స్కి, కాలేజెస్కి యూనిఫామ్స్ అంతా సప్లై చేస్తారనమాట. అది కాకుండా ప్రాకృతి హోమ్స్ అని ఒక కన్స్ట్రక్షన్ డెవలప్మెంట్ కంపెనీ ఉండేది, దానికి డైరెక్టర్గా కూడా ఉండారు ఆయన. ఆ జేసీస్ అనే దీంట్లో 2003లో జాయిన్ అయ్యి 2012లో ప్రెసిడెంట్గా ఉండి బెస్ట్ ప్రెసిడెంట్ అని అవార్డు కూడా తీసినారనమాట. వాసవి మూమెంట్లో 2015లో జాయిన్ అయ్యి ఫౌండింగ్ జాయింట్ చార్టర్డ్ సెక్రటరీగా ఉన్నారు. వీసీ ఎలైట్ కోసూరు వాళ్ళ ఊరు. 2018లో ప్రెసిడెంట్గా ఉన్నారు. 2nd రన్నర్ అప్ రోలింగ్ ట్రాఫీ తీసినారు మన డిస్ట్రిక్ట్లో వాళ్ళు. అది కాకుండా ఆయన 25 టైమ్స్ బ్లడ్ ఇచ్చినారు ఇంతవరకు, సిల్వర్ జూబిలీ. అందరూ మనకు బాగా క్లాప్స్ ఇస్తామా? బ్లడ్ డొనేషన్ అనేది ఎంత మంచి హ్యాబిట్. అది కాకుండా ఇంకో స్పెషల్ డే ఏమంటే ఈరోజు హీ సెలబ్రేటింగ్ హిస్ 20th వెడ్డింగ్ యానివర్సరీ. అందరూ ఆయనకి విష్ చేస్తూ ఆయన వెల్కమ్ చేస్తామా? వెల్కమ్ అరవింద్ గారు. జై వాసవి. జై వాసవి జై జై కిడ్స్. వాసవి. థ్యాంక్ యూ అక్క, సూపర్ ఇంట్రొడక్షన్. చాలా హ్యాపీ అయింది మీ ఇంట్రొడక్షన్, వెరీ సూపర్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు సెషన్ పోతామా కిడ్స్? గుడ్ ఈవినింగ్, జై వాసవి. అందరూ టైప్ చేయండి గుడ్ ఈవినింగ్ అని. ఓకే, సో అక్క స్క్రీన్ షేర్ చేయండి. ఈరోజు నాకు ఇచ్చిన టాపిక్ వచ్చి అప్రిసియేషన్ ఆర్ గ్రాటిట్యూడ్. సో దీని గురించి ఒక చిన్న హింట్స్ ఇపోతాను అంతే. సో అన్ని మీకు తెలిసి ఉంటుంది ఆల్రెడీ. సో నిన్నే వచ్చి ఒక ఇచ్చిన అసైన్మెంట్కి చాలా బ్యూటిఫుల్గా ఎక్సలెంట్గా ఒక వాయిస్ ఫార్మాట్లో దీంట్లో వీడియోలోనే వచ్చేసి ఒక చిన్న గ్రాటిట్యూడ్ చూపించే మరి ఒక డ్రాయింగ్, ఆర్ట్ వర్క్ అంత ఎక్సలెంట్గా ఉండింది. రియలీ సో హ్యాపీ కిడ్స్, చాలా బాగా ఇన్వాల్వ్మెంట్గా చేసిండారు. సూపర్. సో లెట్ us స్టార్ట్ ది సెషన్. ఈరోజు డే 3 డైమండ్ సూపర్ కిడ్స్ 2025 నడుస్తూ ఉంది. దీంట్లో వచ్చేసి ఇప్పుడు మనము వీఆర్ గోయింగ్ టు సీ వాట్ ఈస్ అప్రిసియేషన్ ఆర్ గ్రాటిట్యూడ్ అని. నెక్స్ట్ డేట్ కా. సో టుడే సెషన్ ఇస్ అప్రిసియేషన్ ఆర్ గ్రాటిట్యూడ్. వాట్ ఈస్ అప్రిసియేషన్ ఆర్ గ్రాటిట్యూడ్? ఏం తెలిసింది మీకు? ఏదైనా ఒక వర్డ్స్ వేయండి. అప్రిషియేట్ చేయాలంటే ఏం వర్డ్స్ యూస్ చేస్తారు మీరు? స్మాల్ వర్డ్స్ లైక్ థ్యాంక్ యూ చెప్తామా? థ్యాంక్ యూ సో మచ్ చెప్తామా? గ్రేట్ జాబ్ అంటామా? ఇవంతా వచ్చి ఒక అప్రిసియేషన్ చేసే వర్డ్స్, కరెక్టా? ఓకే, నెక్స్ట్ సైడ్ కా. ఇప్పుడు ఫార్మల్ మీనింగ్ ఏమి అంటే అప్రిసియేషన్ ఆర్ గ్రాటిట్యూడ్ మీన్స్ ఫీలింగ్ థ్యాంక్ఫుల్ ఫర్ వాట్ సమ్మన్ డస్ ఫర్ యూ, లైక్ సేయింగ్ థ్యాంక్స్ ఫ్రమ్ ద హార్ట్. ఇది ఒక అఫీషియల్ మీనింగ్, ప్రాపర్ మీనింగ్ దీనికి. ఓకే, నెక్స్ట్ స్లైడ్ కా. ఈ మూవీ ఎవరు చూసింటారు? ఇట్స్ అ సూపర్ హిట్ మూవీ, ప్రాబబ్లీ అందరూ చూసింటారు. తెలిసిన ఎవరికైనా ఈ మూవీ యాదనేసి టైప్ చేయండి, చూస్తాం దీన్ని. ఈ మూవీ పేరు నో, తెనాలి రామన్ కాదు, తెలీదా? ఇది వచ్చి శంకర్ దాదా ఎంబీబీఎస్ అని. సో దీంట్లో ఏమైతుందంటే ఇక మీరు ఆ వర్కర్ ఉంటారు కదా, క్లీన్ చేసే అతను క్లీన్ చేస్తూ ఉంటాడు. ఆ టైంలో వచ్చేసి ఆ టైంలో ఏమో క్లీన్ చేస్తూ ఉండేటప్పుడు వచ్చి అందరూ వచ్చి దాన్ని స్టాంప్ చేసుకొని పోతారు. ఆ టైంలో అందరూ ఆయన వచ్చి తిడతారు అందరు. నేను ఈ క్లీన్ చేస్తా ఉంటే తెలుసు వెళ్దాం మీకు, మీరు వచ్చి అంతా వచ్చి తిరిగా దాన్ని గలీజ్ చేస్తూ ఉంటారు, డర్టీ చేస్తూ ఉంటారు ప్లేస్ని అనేసి. సో అదేలాగా కమల్ హాసన్ కూడాను తొక్కేసి దాన్ని డర్టీ చేస్తాడు. అన్నట్టు తిడితేనే ఇమ్మీడియట్గా ఆ 3rd సెట్ చూడండి, హక్ చేసుకుంటాడు. హక్ చేసుకుంటేనే అప్పుడు ఆయనకి ఫుల్ హ్యాపీ అయిపోతుంది. సో చూడండి, నన్ను కూడా ఒక హక్ చేసుకుంటా ఉంటారు, నా పని చూసి అప్రిషియేట్ చేస్తూ ఉంటారు, ఒక థ్యాంక్స్ చెప్తా ఉంటారు అని. దానికి ఆయన హక్ చేసుకొని ఫుల్ ఎమోషనల్ అయ్యి, సార్ మీరు తొక్కండి సార్, నేను ఉండేదే ఆ పనికి, క్లీన్ చేసేకే నేను ఉండేది,
నేను క్లీన్ చేసుకుంటాను అని చెప్పి దాన్ని మనం చేసిందే ఒక మిస్టేక్ని కూడాను వాయిని దాన్ని పెద్దగా తీసుకోడు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ అప్రిసియేషన్. ఇది అది చెప్పాలనుకున్నాను. నెక్స్ట్ లేట్గా నెక్స్ట్ లేట్గా వసూల్ రాజా ఎంబీబీఎస్. నెక్స్ట్ స్లైడ్. ఓకే, ఇప్పుడు వచ్చేసి చూసారంటే టిపికలీ కొన్ని టైప్స్ ఆఫ్ అప్రిసియేషన్ ఉంది. వాట్ ఆర్ దోస్? ఫస్ట్ వచ్చి వర్బల్ అంటే ఏమి? నోట్లో చెప్పేది. ఏమేమి వర్డ్స్ యూస్ చేయొచ్చు మనం అప్రిషియేట్ చేయాలంటే? లైక్ థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ ఫర్ హెల్పింగ్ మీ, ఆమెటికి గ్రేట్ జాబ్, యూ డిడ్ అన్ అమేజింగ్ జాబ్, ఐ రియలీ లైక్ యువర్ డ్రాయింగ్, ఐ రియలీ లైక్ యువర్ వర్క్. ఇవంతా వర్బల్గా మనము మీ ఫ్రెండ్స్కి కానీ మీ మీ కొలీగ్స్ కానీ చెప్పే అట్లా వర్డ్స్. సో రిటర్న్ అంటే ఏమి? యూ రైట్ అండ్ యూ ఒక లెటర్ ఫార్మాట్లో రాసి ఇచ్చేదో, ఒక ఈమెయిల్గా ఇచ్చేదో, ఒక డ్రాయింగ్గా ఇచ్చేదో, ఇవంతా రిటర్న్ ఫార్మ్స్ ఆఫ్ అప్రిసియేషన్. యాక్ట్స్ ఆఫ్ సర్వీస్ ఏమి? గిఫ్ట్గా ఇచ్చేది, లేదు ఇంకొక ఆర్టికల్గా ఇచ్చేది యాక్ట్స్ ఆఫ్ సర్వీస్. లేదు మీరు వచ్చి వాళ్ళు మీకు సపోర్ట్ చేసి ఉంటారు, హెల్ప్ చేసి ఉంటారు. సో రేపు వచ్చేసి మీరు వాళ్ళకి వచ్చి ఇంకొక హెల్ప్ చేస్తారు వాళ్ళకి. సో ఇన్ టర్న్ దట్ ఈస్ యాక్ట్స్ ఆఫ్ సర్వీస్. గివింగ్ గిఫ్ట్స్, రిటర్న్ గిఫ్ట్స్. అర్థమైందా? సో రిటర్న్ గిఫ్ట్స్ మేము మీరు ఇచ్చేది ఒక ఫార్మ్ ఆఫ్ అప్రిసియేషన్. అండ్ రికగ్నిషన్. ఇప్పుడు వచ్చి ఒక మీటింగ్ నడుస్తూ ఉంది, ఆ మీటింగ్లో వచ్చేసి మీరు వాళ్ళని రికగ్నైజ్ చేస్తారు. ఇట్లా నాకు సపోర్ట్ చేసరి, ఇట్లా నాకు హెల్ప్ చేస్తారు వీళ్ళు, దాన్ని ఇంకా నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నాను. ఎగ్జాంపుల్లో మీ 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 టీచర్స్ వచ్చేసి ఎంతో హార్డ్ వర్క్ చేసి ఉంటారు మీరు చదివే దానికోసం. సో వాళ్ళని వచ్చి మీరు రికగ్నైజ్ చేసి మీరు వచ్చి ఒక డాక్టర్ గానో రేపు కలెక్టర్గా అయినప్పుడు వాళ్ళ ముందు నిలబెట్టుకొని, సో వీళ్ళు మా టీచరు, వీళ్ళు ఇంకా నేను ఈరోజు డాక్టర్ అయినాను, ఈరోజు వచ్చి నేను ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్ అయినాను అంటే, సో మీ పేరెంట్స్ కానీ ఆ టీచర్కి కానీ దిల్ బి సో హ్యాపీ. సో దీస్ ఆర్ ది టైప్స్ ఆఫ్ అప్రిసియేషన్. కరెక్టా? ఓకే, నెక్స్ట్ లేక ఇది ఒక తారక మంత్రం అనే మరిది మనము గుర్తుపెట్టుకోవాలా. ఆల్రెడీ దీన్ని కొంచెం మీనాకారులు చెప్పిండ్రి, బట్ దిస్ ఈజ్ అప్లికబుల్ ఫర్ అప్రిసియేషన్ ఆల్సో. సో ఇప్పుడు థ్యాంక్స్ అంటే మీరు ఎక్కడైనా పోండి, ఫస్ట్ ఏమైనా ఒక వర్క్ అయిందంటే మీకు సపోర్ట్ చేస్తున్నారంటే వాళ్ళు ఫస్ట్ థ్యాంక్స్ చెప్పండి. థ్యాంక్స్ చెప్తున్నారంటేనే మీకు వాళ్ళు దిల్ బి మోర్ హెల్ప్ఫుల్ టు యూ. మాకు ఇంటర్న్ వాళ్ళు నెక్స్ట్ ఇంకో హెల్ప్ చేసేదానికి రెడీగా ఉంటారు. అదే మరి ప్లీజ్ ఏమో ఒకటి సపోర్ట్ అడగాల అంటాను, జస్ట్ లైక్ దట్, ఏ ధరాయిడా నాకు ఇచ్చేసిరా అంటే ఎవరు చేసేలే. దాన్ని మనం ఏం చేయాలా? ప్లీజ్. ఇప్పుడు ఎగ్జాంపుల్ నీ ఫ్రెండ్ రమేష్ అని ఉంటారు, రమేష్ ప్లీజ్ హెల్ప్ చేయి, నాకు ఇది అసైన్మెంట్ తెలీదు, నాకు ఎట్లా రాయాలంటే కొంచెం సపోర్ట్ చెయ్యి, ఈ డ్రాయింగ్ నాకు చేసి అంటే డెఫినెట్గా వచ్చి వాళ్ళు హెల్ప్ సపోర్ట్ చేస్తారు. కరెక్టా? అదే మరి సారీ, ఎప్పుడు వచ్చి సారీ చెప్పేదాన్ని రెడీగా ఉండాలి. బై ఛాన్స్ మనకి తెలియకుండానే ఏమైనా ఒక మిస్టేక్ చేసి లేదు తెలియకుండా ఏదైనా ఒక పొరపాటు అయిందంటే వీ హ్యావ్ టు బి రెడీ టు టెల్ సారీ. సో ఈ టీపీఎస్ అనేది వర్డ్ కోడ్ని మర్చిపోవద్దండి, ఎక్కడైనా లైఫ్లో యూస్ చేస్తూ ఉండండి. సో దిస్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ ఫర్ యూ ఇన్ ద ఫ్యూచర్. నెక్స్ట్ గా, సో వేస్ టు షో యువర్ అప్రిసియేషన్. థ్యాంక్ యూ ఆర్ ఐ అప్రిషియేట్ యూ అనేది మనము వర్బల్గా నోట్లో చెప్పేది. ఒక హార్ట్ ఫెల్ట్ నోటో లేకుంటే ఒక కార్డ్ రాసి వాళ్ళకి ఇవ్వచ్చును, లేదు ఒక గిఫ్ట్గా ఇవ్వచ్చును, లేదు ఒక హెల్ప్గా వచ్చి మనము వాళ్ళకి ఇచ్చేసి చేస్తుంటే వాళ్ళు ఎప్పుడూ వచ్చి మనకి గ్రేట్ఫుల్గా ఉంటారు. సో దీస్ ఆర్ ద వేస్ టు షో అప్రిషియేషన్. నెక్స్ట్గా ఇప్పుడు ఫైనల్ ఒక చిన్న స్టోరీ చెప్తామా? మీకు అందరికీ మహాభారతం తెలిసిన? మహాభారతం అందరికీ తెలిసిన దాంట్లో ఒక చిన్న స్టోరీ, ఓకేనా? సో మహాభారతంలో ఒక కింగ్ ఉంటారు, హిజ్ నేమ్ ఇస్ కర్ణ. తెలుసు కదా అందరికీనో, ఈజ్ అ గ్రేట్ వారియర్. కరెక్టా? సో ఒకసారి ఏమైతుందంటే ఈ కర్ణ కర్ణ వచ్చేసి ఒక కాంపిటీషన్ పోతాడు. ఆ కాంపిటీషన్ ఏమి అంటే మన పాండవాలకి కౌరవాస్కి వచ్చేసి ఒక కాంపిటీషన్ నడుస్తూ ఉంటుంది. అతను చూసేదానికి పోతాడు. ఆ టైంలో వచ్చి ఒక్కొక్క అన్ని రకాల ఈవెంట్స్ నడుస్తూ ఉంటుంది. లైక్ బౌ అండ్ ఆరో, గదా యుద్ధము, కత్తి ఫైట్ అన్నీ నడుస్తూ ఉంటుంది. యాక్చువల్లీ కర్ణ వచ్చి ఈజ్ అ వెరీ స్కిల్డ్ వారియర్ విత్ బౌ అండ్ ఆరో. సో అతనికి వచ్చి అక్కడ పర్ఫామ్ చేయాలని ఆశ ఉంటుంది. అప్పుడు అక్కడ పైన నేను పర్ఫామ్ చేయాలని చెప్పేటప్పుడు వాళ్ళు ఉడిచెల్లు. రీజన్ ఏమి అంటే హీఈస్ నాట్ ఎ కింగ్, అతను ప్రిన్స్ కాదు.
సో వాళ్ళు ఏం చెప్తారంటే ఇది ప్రిన్స్కి మాత్రం ఉండే ఒక స్టేజ్ ఇది, అందరూ వచ్చి పర్ఫామ్ చేసి చూపించే కయ్యలేదు అని. దుర్యోధనుడు కౌరవాస్లో ఎల్డెస్ట్ బ్రదర్, అతను ఏమంటాడు, నేను వచ్చేసి ఆ, ఆయన ఇదంతా ఇంటా ఉంటాడు. ఇనేసి ఆయన చూస్తే ఇంప్రెస్ అయిపోయి ఏం చేస్తాడో, నేను ఇమీడియట్గా వచ్చి అతన్ని కింగ్ ఆఫ్ అంగా అనేసి ఒక కింగ్డమ్ ఉంటుంది, ఆ కింగ్డమ్కి వచ్చి అతన్ని రాజు చేసేస్తాడు. కర్ణాన్ని వచ్చేసి అంగరాజ్యంకి కింగ్ చేసేసి ఇప్పుడు ఇతను వచ్చేసి ఒక ప్రిన్స్, సో ఇతను వచ్చి ఒక కింగ్, ఇప్పుడు వచ్చి పర్ఫామ్ చేయొచ్చు అని చేసి చెప్తాడు. అప్పుడు వచ్చి అక్కడ పర్ఫామ్ చేస్తేనే దిల్ బి సో హ్యాపీ. ఆ జాగాలో ఎక్సలెంట్గా పర్ఫామ్ చేసి అందరు హార్ట్స్ని గెలుచుకుంటాడు. సో దిస్ వే వాళ్ళ కౌరవ ఎల్డెస్ట్ బ్రదర్ దుర్యోధన్కినో కర్ణునికి వచ్చి ఒక మంచి ఫ్రెండ్షిప్ బిల్డ్ అవుతుంది. ఈ మరి బిల్డ్ అయ్యి అప్పుడు కర్ణుడు వచ్చి చెప్తాడు, నేను లైఫ్ ఉండే వరకు అప్ టు మై లాస్ట్ బ్రెత్ ఐ విల్ నాట్ లివ్ యూ, నేను ఎన్ని ఏండ్లు ఉంటానో అన్నేండ్లు నీతోనే ఉంటాను అని చెప్పి ఒక ప్రామిస్ చేస్తాడు. ఆ ప్రామిస్ కాపాడుకునే అలాగే ఏం యుద్ధంలో కూడా అతను ఆ, దుర్యోధన్కి సపోర్ట్ చేస్తారు. ఆ యుద్ధమే మొదలు కృష్ణుడు వచ్చి ఏం చేస్తారంటే దుర్యోధనుడికి పోయి సారీ కర్ణుని పోయి చెప్తాడు, నువ్వు వచ్చి కుంతిపుత్రుడు, నువ్వు వాళ్ళతో వచ్చేసి నువ్వు వచ్చి ఫైట్ చేయకూడదు, నువ్వు పాండవ సైడ్ వచ్చేది, పాండవ సైడ్ దే నోన్ ఫర్ వెరీ గుడ్ పీపుల్లో హానెస్ట్ పీపుల్, వాళ్ళ చేతిలో వచ్చేది, నువ్వు నిన్ను వచ్చి ఒక కింగ్డమ్కి రాజ్యం చేస్తాము అని చెప్తారు. అయితే ఒకసారి ప్రామిస్ ఇచ్చిండే కదా, నేను 100% అంటిల్ మై లాస్ట్ బ్రెత్ నేను వచ్చి వదిలేదు, దుర్యోధన చేతిలోనే ఉంటానని చెప్పింది. దానికోసము ఆ లాస్ట్ బ్రెత్ వరకు ఆ ఫ్రెండ్షిప్ అనేది ఆ గ్రాటిట్యూడ్ చూపియాలా అని దానికోసము హీ డి నాట్ లీవ్ ది ఫ్రెండ్షిప్ ఆఫ్ దుర్యోధన. ఇట్లా ఒక చిన్న స్టోరీ ఇది, ఒక గ్రాటిట్యూడ్ ని ఎక్స్ప్లెయిన్ చేశాను మారుతిగా. అర్థమైందా కిడ్స్? హోప్ యూ అండర్స్టూడ్. రైట్, నెక్స్ట్ స్లైడ్. సో ఫైనలీ నా సెషన్ కన్క్లూడ్ అయింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. ఐ థ్యాంక్ ద డిస్ట్రిక్ట్ టీమ్ అండ్ ది డిఎస్కే అంతా టీం అందరూ వచ్చిన ఆపర్చునిటీ ఇచ్చిన దానికి చాలా థ్యాంక్ యూ. అండ్ అదొకటే కాకుండా నా ఈ పొద్దు నా 20th యానివర్సరీకి విష్ చేసిన అందరికీ మై హార్ట్ఫుల్ గ్రాటిట్యూడ్, మై హార్ట్ఫుల్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ మీనా కుమారి గారు అండ్ అరవింద్ గారు ఫర్ మేకింగ్ కిడ్స్ అండర్స్టాండ్ అఫెక్షన్ గురించి, అప్రిషియేషన్ గురించి. వాళ్ళ కిడ్స్ గా ఎట్లా ఈజీగా అండర్స్టాండ్ అవునది మరి సింపుల్ వేగా, కలర్ఫుల్ గా, ఇంట్రెస్టింగ్ గా రెండు పేరు చెప్పిండేరు. సో హోప్ దే అండర్స్టూడ్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్ కా. సో ఇప్పుడు వచ్చి రేపటికి ఏం అసైన్మెంట్ చూస్తాంనా అక్క? జై వాసవి వినిపిస్తా ఉంది అక్క? వింటాను. అరవింద్ అన్న, you're able to hear? Yeah, I'm audible. కింద రాండా? ఎక్కడ? మీ ఇంట్లోనే కిందకి రాండా? ఇంట్లో కింద రండి. ఇంట్లోనే కిందకా? Oh my God. 1 minute. జై వాసవి. అరవింద్ గారికి ఇవాళ 28th వెడ్డింగ్ డే కాబట్టి డిస్ట్రిక్ట్ తరఫున ఒక చిన్న కేక్ కటింగ్ ఆర్గనైజ్ చేస్తున్నామండి. థ్యాంక్స్ వివేక్ గారు ఫర్ ఆర్గనైజింగ్. సర్ప్రైజ్, వెరీ సర్ప్రైజ్. వివేక్ అన్మ్యూట్ చేసుకోండి. ఎవరో ఓకే, సూపర్. ఎస్, పిల్లలు అందరూ క్లాప్స్ ఇవ్వండి, అప్రిషియేట్ చేయండి. పిల్లలు ఫోటో అడిగా, ఎందుకంటే తెలియదు. யாராவது போட்டோ எடுங்க. రాండా మీరు రాండా వీడియోలో இருக்கா இல்லைங்க நான் மாத்திக்கலாம். அங்கிள் ராண்டா, அங்கிள் ராண்டா ராண்டா
హ్యాపీ యానివర్సరీ హ్యాపీ యానివర్సరీ. పిల్లలు అందరూ క్లాప్స్ ఇవ్వండి చూద్దాం. అంటే పిల్లలు అందరూ అంటే క్లాప్స్ ఇవ్వండి. పిల్లలందరూ అప్రిషియేట్ చేయండి. ஆனா எல்லாருக்கும் வெட்டாதீங்கண்ணா, ஃபர்ஸ்ட் ஊட்டி விடுங்க. அங்க எங்க ఓకే గైస్ 3 cheers చెప్తామా వాళ్ళకు? ఎవరెవరు అన్మ్యూట్ లో ఉండారో ஆனா హురే మీరు ఒడ్లు పెట్టాడా? నేను ఆ వీడియో మిస్ చేసి. హ్యాపీ యానివర్సరీ అరవిందన. హ్యాపీ యానివర్సరీ. హ్యాపీ యానివర్సరీ నా హ్యాపీ యానివర్సరీ. యు ఆర్ లక్కీయెస్ట్ పర్సన్ ఐ థింక్. గుడ్ జాబ్ గవర్నర్, వెరీ వెరీ నైస్, వండర్ఫుల్ అంకుల్ రానా? హలో సెక్రటరీ గారు, హుసూర్ సెక్రటరీ గారు, హుసూర్ ప్రెసిడెంట్. చాక్లెట్ అలర్జీ. అడా நீங்க வேற చాక్లెట్ అలర్జీ இல்ல. வேணா 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 வேணா. బిస్కెట్ పెట్టమా ఆయనకి. బిస్కెట్ పెయి కొంచెం బిస్కెట్. எனக்கு చాక్లెట్ అలర్జీ. చాక్లెట్ ఇది రంజిని. అన్నా అలర్జీ నా వేణా. நாளைக்கு ஊருக்கு போறோம் நான். நீ வேற Finally beloved my dad. ஆண்டி ராணா ஆண்டி. எங்க ஆர்த்தி காணோம்? ஆர்த்தி மீட்டிங்ல இருக்காருல்ல? ஓகே 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 ஓகே. சர்ப்ரைஸ். தேங்க் யூ அண்ணா. ஒரு 10 கேசி செப்புடுங்க, நான் போதும், வேற ஒண்ணும் இல்லண்ணா. இல்ல நான் உங்களுக்கு கேக் கொடுக்க முடியுதுன்னு சந்தோஷம், கொஞ்சம் கஷ்டமா இருக்குண்ணா. இல்ல நான் சொல்றது கேக்கல போல இருக்கு. அண்ணா கேக் வேண்டாமா, கேசிஜிஎஃப் கொடுத்துருங்க. கேசிஜிஎஃப் கொடுங்க. அப்படி அப்படியே விடுங்கண்ணா. இல்ல எப்பயுமே ஆன் டாட். థ్యాంక్ యూ. కవిత గారు అన్నా క్యారీ ఆన్ విత్ అజెండా. ఓకే, థ్యాంక్ యూ వివేక్ అన్న ఫర్ ఆర్గనైజ్ సర్ప్రైజ్. థ్యాంక్ యూ. సో ఇప్పుడు టుమారో అసైన్మెంట్ ఏమేమి చూస్తామన్నా? సో అసైన్మెంట్ పத்தி ఆ టాపిక్ పத்தி సుధాకర్ బాబు గారు మీకు చెప్పబోతారు. వెల్కమ్ అన్నా. వెల్కమ్ మేడం. జై వాసవి మేడం. ఆడిబుల్ నా? ఓకే. పిల్లలు అందరూ రెడీగా ఉన్నారా? అందరూ ఖుషిగా అందరూ కేక్ తిని ఉంటారు ఇప్పుడు, అవునా? కేక్ తిన్నారా? చూస్తున్నాము మేడం, చూస్తూనే తిన్నట్టు మేడం. పిల్లలు అందరూ రెడీగా ఉన్నారు. వాళ్ళు అతను అప్రిసియేషన్ చేస్తూ అందరూ హ్యాపీగా క్లాప్స్ ఇచ్చారు. సార్కి మనం వేసిన అందరు క్లాప్స్ ఇస్తాము. ఒకసారి అరవింద్ వారికి ఒకసారి క్లాప్స్ ఇచ్చేయండి. సూపర్ సూపర్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, నౌ వీఆర్ గోయింగ్ టు అసైన్మెంట్ వచ్చేసాం. పిల్లలు అందరూ హ్యాపీగా ఉన్నారు. నిత్యశ్రీ నవ్వుతా ఉంది, కేతనా నవ్వుతా ఉంది, అందరూ రెడీగా ఉన్నారు. ఓకే, వాట్ ఈస్ దట్? ఒక జస్ట్ షేర్ చేస్తున్నాం. చూడండి, నా పేరు సుధాకర్ బాబు అండ్ డే 4 టైం మేనేజ్మెంట్. వెరీ ఇంపార్టెంట్ టాపిక్ కదా. ఇన్ని రోజుల కన్నా రేపు మనం అటెండ్ చేసే టాపిక్ వచ్చి వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఏం టాపిక్ చూడండి, టైం మేనేజ్మెంట్. టైం మేనేజ్మెంట్ అంటే ఏంటి? మనం ఎలా టైం మేనేజ్ చెయ్యాలి? పిల్లలు మీరందరూ ఉదయాన్నే ఎన్నింటికి లాగిన్ అవుతారు? వేకప్ ఎన్నింటికి చేస్తారు చెప్పండి? ఉదయాన్నే ఎన్నింటికి మీరు వేకప్ అవుతారు? అండ్ నైట్ మీరు స్లీపింగ్ గుర్రం పెట్టిన నిద్రపోతారు కదా, అది ఏ టైం? గుర్రం పెట్టిన నిద్రపోయే టైం 2 ఉంది కదా. నక్షత్రాలు నవ్వుతుంది, సార్ నేను లేస్తేదే 2 o'clock లేస్తున్నా, మీరేం సార్ ఎట్లా చెప్తున్నారని. నో ప్రాబ్లం, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఏం హోంవర్క్ తెలుసా? మీరు 6 AM. ఓహో, ఎవరు అది అమ్మా? 10 అమ్మా, 10. ఓకే, ఎంజాయ్, హాలిడేస్ కదా. లక్ష్మీ నిత్య 7 o'clock. ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్. ఏం లేదు, మీరు చేసేది ఏం లేదు, ఒక పేపర్ తీసుకోబోతారు. దిస్ ఇస్ టుమారో హోంవర్క్. జస్ట్ లిజన్. నేను చెప్పేది లిజన్ చేయండి. మార్నింగ్ వేకప్ టైం రాయాలి మీరు. అండ్ వేకప్ టైం నుంచి మీరు ఏమి వర్కౌట్ అనేది చేస్తున్నారు? సార్ నేను మమ్మీకి హెల్ప్ చేస్తాను సార్ నేను. ఓకే, రైట్ డౌన్, ఐ హెల్పింగ్ మమ్మీ. సార్
నేను కాసేపు వచ్చి మొబైల్ వాడుతూ ఉంటాను సార్, ఉదయాన్నే లేసిందే. ఓకే, రైట్ డౌన్. నేను మొబైల్ వాడుతూ ఉంటాను, రైట్ డౌన్. ఓకేనా సార్, నేను వచ్చి మూవీ చూస్తాను సార్, ఓకే, వాచింగ్ మూవీ. కొన్ని మంది మ్యూజిక్, లిసనింగ్ మ్యూజిక్ అంటారు, లిసనింగ్ మ్యూజిక్. ఆ టైం మెన్షన్ చేస్తారండి నాకు. 7 o'clock, 8 o'clock, 9 o'clock, వాట్ ఎవర్ ఇట్ మే బి. అందరూ ఒకటి వేరీ అవుతా ఉంటది కదా. మీరు జస్ట్ యూసింగ్ మొబైల్ ఏదైనా పర్వాలా, మీరు ఆ టైం రాసి బెడ్ పోయే టైం వరకు, సార్ నేను బెడ్ 7 o'clock వెళ్ళిపోతాను, 10 o'clock వచ్చి నిద్రపోతే గుర్రని వేసి నిద్రపోయేస్తాను సార్ అంటే, నో ప్రాబ్లం. ఈటింగ్ ఫుడ్, ఎస్ గుడ్, ఈటింగ్ ఫుడ్, లంచ్ టైం బ్రేక్, నేను 1 o'clock లంచ్ తింటా. వాట్ ఈస్ యువర్ ప్లేయింగ్ టైం? ఒకరు పవన్ ప్లేయింగ్ చెప్పారు, ఓకే, ఏదైనా ఓకే సార్. మీ బిహేవియర్, మీ షెడ్యూల్, ఈ డే షెడ్యూల్ ఏదనేసి నాకు క్లియర్ గా రాయాలి. మీరు రాసి నాకు గ్రూప్ లో పెట్టాలి మీరు. ఓకేనా, వాళ్ళ గ్రూప్ ఉంది కదా, ఇచ్చున్నారు కదా, G1, G2, G3, G4, G6, G7 గ్రూప్ ఇచ్చున్నారు కదా, అవునా కదా? అందరు సైలెంట్ గా ఉన్నారు. ఎస్ అను, ఎస్ అంటే చేయొద్దండి. ఎస్, ఎస్ కదా, ఎస్, ఓకే. కేతన చేయొచ్చింది, ఓకే, వెరీ గుడ్. నితీష్ కూడా ఎస్ ఎస్ అంటుంది. మీరు ఒక పేపర్ తీస్తున్నారు, నేను చెప్పిన షెడ్యూల్ రాసేసి ఫోటో తీసి మీ గ్రూప్ లో పెట్టాలి, అంతే. జస్ట్ మీరు ఏ టైంని ఎలా వాడుతున్నారు అనేసి రేపు మన క్లాస్ లో యాజ్ ఎ ట్రైనర్ గా నీకు హౌ టు ఇంప్లిమెంట్ అనేసి మీకు చెప్తాం. హౌ టు మేనేజ్ ఆ టైంని ఎలా మనం యూస్ఫుల్ గా చేసేది అనేసి రేపు చూద్దాం. ఓకేనా పిల్లలు? అందరూ బాయ్ చెప్పండి, రేపు మనం మీట్ అవుతాం మనం. ఓకేనా? థ్యాంక్ యూ. హోంవర్క్ అందరూ పక్కా చేస్తారా? అందరూ చేస్తారా? సూపర్ గా చేస్తారా? ఎస్ ఎస్, సూపర్. అందరూ బాయ్, వెరీ గుడ్, వెరీ గుడ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓవర్ టు ఎంసీ. Thank you, Anna. Now I request INT Sujata Ramesh Babu Garu to share her vision regarding today's event. Ma'am, the floor is yours. Yes, Jai Vasvi, and it's a wonderful day. Third day మన V502A లో డైనమిక్ గవర్నర్ గారు బ్రహ్మాండంగా అరేంజ్ చేశారు. అండ్ పిల్లలందరూ చాలా బాగా ఇంటరాక్ట్ చేస్తున్నారు. ఫస్ట్ ఏమ్మా వింటా ఉంది కదమ్మా? Yes, ma'am. ఓకే, పిల్లలకు వచ్చి a big pat on their shoulders. మీరు వచ్చి ఇంత డిసిప్లిన్డ్ గా కూర్చొని ఇంత బాగా మీరు వినేది, ఇంత బాగా ఇంటరాక్ట్ చేసేది వండర్ఫుల్, వండర్ఫుల్, వండర్ఫుల్. ఫస్ట్ డేనే మీకు వచ్చి ఆ జూమ్ డిసిప్లిన్ నేర్చుకునేస్తున్నారు, బాగా ఇంటరాక్ట్ చేస్తున్నారు. నా మనమరాలు యాశ్రీ కూడా ఇక్కడ ఉంది. సో ఐ వుడ్ లైక్ టు సే హాయ్ టు యాశ్రీ. షీఈ్ 6 years old and she also has joined. She's my sister's granddaughter. So baga hi Ashti, baga nerchuko bujji. Good job, good job. So yeah, and ఇవాళ ట్రైనర్స్ చాలా యాక్టివ్ గా. ఓకే బేబీ, లవ్ యూ బేబీ. ఫస్ట్ మీకు అందరికి ఒక పెద్ద హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ద కిడ్స్, వండర్ఫుల్. ఆ తర్వాత మీరు వెల్కమ్ చిల్డ్రన్ చేశారు. అమ్మో, మళ్ళీ యాశ్రీ స్పాట్ లైట్ వేశారు. యాశ్రీ, నైస్ యాశ్రీ, థ్యాంక్ యూ బేబీ. ఓకే, లవ్ యూ, బాయ్ అమ్లా. ఓకే, ఫస్ట్ ప్రేయర్, ఐ మీన్ వెల్కమ్ అడ్రస్ బ్రహ్మాండంగా ఇచ్చేసారు. దెన్ గాయత్రి మంత్రం చాలా బాగా చెప్పాడు ఆ బాబు. అండ్ యా తేజ్ హిమ్మత. అండ్ దెన్ లవ్లీ వీడియో కాంపిలేషన్ మీ అందరివి చాలా బాగా వాళ్ళు కంపైల్ చేసి మనకు చూపించారు. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ టు సీ దాట్. రేపు వచ్చి అది ఇట్ ఈస్ గోయింగ్ టు రీచ్ సో మెనీ పీపుల్. మన గవర్నర్ గారు ఇక్కడనే విడిచేయరు, దాన్ని ఎత్తుకొని పోయి మాకందరికి ఒక 2000 పీపుల్ ఉండే జాగాలపై వేయిపోతారు. మేమందరూ చూడపోతాము. సో మేమందరూ చూడాలంటే మీరేం చేయాలి? మంచి మంచి వీడియోస్ క్రియేట్ చేయండి, చాలా బాగా మంచి ఫొటోస్ ఎత్తండి, మేక్ అన్ ఎఫర్ట్. ఇప్పుడు ఏమంటే వీళ్ళు చెప్పే దీంట్లోనే మీరు అందరూ చాలా బాగా చేస్తూ ఉంటారు. బికాస్ యూఆర్ ఆల్ ఇంటెలిజెంట్, యూఆర్ ఆల్ స్మార్ట్ అండ్ యూ వాంట్ టు యూజ్ ఆల్ యువర్ టైమ్ వైజ్లీ. సో రేపు మన వాళ్ళకి ఇందాక కూడా ఒక అమ్మ చాలా క్యూట్గా అడిగారు, మా పాపది రాలేదే అని. అవును మేడం, రేపు మీ పాపది వచ్చేస్తుంది, మీ పాప దగ్గర బాగా చేయించేసేయండి. సో వీ విల్ డెఫినెట్లీ టేక్ హర్స్ అండ్ వీ విల్ డూ ఇట్. సో అట్లాగే మన ట్రైనర్స్ దే ఆర్ ఆల్ సో ఎంతూసియాస్టిక్ అండ్ బబ్లీ.
మీ అందరితోటి యాక్టివిటీస్ చేయిస్తున్నారు, అట్లాగే ఇంటరాక్షన్ చేస్తున్నారు, స్టోరీస్ చెప్తున్నారు, అన్ని మసాలాలు. ఒక పాప అయితే క్యూట్ గా ఆ వసూలు రాజా వచ్చినప్పుడు నేను పుట్టినే లేదండి అన్నారు. దానికేమో మీకు నేర్పిస్తున్నాం మేము. మీరు పుట్టక ముందు ఎన్నో విషయాలు జరిగాయి, సో మీరు పుట్టక ముందు విషయాలు చెప్తాము, ఫ్యూచర్ విషయాలు చెప్తాము, సో బాగా ఎంజాయ్ చేస్తాము. దిస్ సూపర్ కిడ్స్, యూఆర్ ఆల్ సూపర్ డూపర్ కిడ్స్. డైమండ్ అని చెప్పారు, మీరు అన్ఫినిష్డ్ డైమండ్ అంట. ఇప్పుడు వీఆర్ గోయింగ్ టు హ్యావ్ మోర్ స్పార్కల్ టు అవర్ సెల్స్ అండ్ వీఆర్ గోయింగ్ టు become wonderful, wonderful, super duper duper diamonds. Okay, so that is what this program is doing. థ్యాంక్స్ టు ఆల్ ద చైర్మన్. ఇవాళ మనం అందరూ సెలబ్రేషన్ చేసుకున్నప్పుడు కూడా ఈ పిల్లలు ఎంత బాగా దేవర్ రెస్పాండింగ్, వాళ్ళకి అంత జూమ్ ఎటికెట్ వాళ్ళకి తెలిసింది. నిజంగానే ఇట్స్ అమేజింగ్. థ్యాంక్ యూ నిఖిలేష్, వెరీ వెరీ నైస్. మీరందరూ ఇంత బాగా జూమ్లో మాకు రెస్పాండ్ చేస్తున్నారు. వీఆర్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. ఇంకొక 4 days మేము ఏమేమి చూడపోతామో, సో వీఆర్ ఆల్ ఈగర్లీ అవైటింగ్ ఆల్ యువర్ యాక్టివిటీస్. అండ్ థ్యాంక్ యూ ట్రైనర్స్, గ్రేట్ జాబ్, గ్రేట్ జాబ్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ ద ఆపర్చునిటీ. Thank you, ma'am, for your valuable feedback. Anna, గవర్నర్ గారు, అన్నా ఓట్ ఆఫ్ థ్యాంక్స్. అన్నా ఓట్ ఆఫ్ థ్యాంక్స్ అలా వేరే అంతే అంతే మా ఓట్ ఆఫ్ థ్యాంక్స్. ఓకే. సో ఇప్పుడు మన ఓట్ ఆఫ్ థ్యాంక్స్ మాట్లాడేందుకు ఎవరు వస్తారు చూస్తాంనా? ఇంకో క్యూట్ లిటిల్ ఎవరు చూస్తాంనా? నాగన్నూరి హరిహరన్. హరిహరన్ ఉంటారా కన్నా? ఉండాడు. ఓకే, క్యారీ ఆన్ మా. కన్నా వాయిస్ వినిపించలేదమ్మా. మాట్లాడతాను ఇంకా. Everyone, my name is N. Hariharan. Today we are in Super Diamond Kids and the trainers are Meenakshi ma'am and A.S. Arvind sir. They taught us about affection and appreciation, and thank you for teaching us from Super Diamond Kids. Yeah. Happy wedding anniversary, Arvind sir. Wow. Thank you, ma'am. Thank you, Kanna Hariharan, for your wonderful thanks. Thank you. Good job, kids. గవర్నర్ గారు, మీరు ఇంకా మీటింగ్ అడ్జర్న్ చేయొచ్చు. మీటింగ్ అడ్జర్న్. కుటీస్ అందరూ ఇంకా రేపు మన క్లాస్ లో చూస్తాం. ఓకేనా? బాయ్ కుటీస్. బాయ్ కుటీస్, మీరు లీవ్ చేయొచ్చు. టుమారో జాయిన్ ఇన్ ద సన్. నీకు ఎంత ఆన్ టైమ్ గా జాయిన్ చేస్తారు కదా, అదే మాదిరి సూపర్ గా అదే టైమ్ గా జాయిన్ చేసుకోండి. ఓకే, కరెక్ట్ టైమ్ గా జాయిన్ చేసిటండి. విల్ హ్యావ్ ఎ నైస్ టైం. ఓకే, ట్రైనర్స్ అంతా స్టే బ్యాక్, అట్లే ఉండండి. ఏం నేర్చుకున్నావు నువ్వు బుజ్జి? అని అర్థమవుతుందా? చెప్పు, అన్మ్యూట్ చేసుకో బంగారు. లాక్ చేస్తున్నా మేడం, ఒక నిమిషం. ఓకే, వెరీ గుడ్. ఇట్స్ ఓకే. I just asked her. We can carry on with our work. Bye Yashu, we'll see you tomorrow. నేను మళ్ళీ నీకు జూమ్ కాల్, ఇది వాట్సాప్ కాల్ చేస్తా. ఓకే, బాయ్ బుజ్జి, బాయ్. వల్లం రాజశేఖర్ కూడా గ్రాండ్ నీస్.